అందరికీ వందనాలు, అక్కలకు వందనాలు. చాలా దినములైన తర్వాత ఇలాగూ మీ మధ్యలోనికి మరొక్కసారి ప్రభు నడిపించిన దేవాది దేవుడికి వందనాలు. మరొక్కసారి దేవుడికే మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట, ఎన్నో మాటలు మా గుండెల్లో దేవుడు పెట్టి ఉన్నాడు. ప్రభువును తలంచినప్పుడు, స్తుతించినప్పుడు, దైవజనులు చెప్పినప్పుడు ఏ మాట చెప్పాలి ప్రభువా అని తండ్రిని అడిగినప్పుడు ప్రభు ఈ మాట నాకు జ్ఞాపకం చేశారు. మరి ఎవరికి అవసరమో అది విన్న మాట అయి ఉండవచ్చు. మరలా వినండి. తెలిసిన సంగతులే అయినా మరలా తెలుసుకుందాం. కొద్ది నిమిషాలు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వాక్యం చివరి లైన్ చదవండి. నేను వాటి మీద, అందరూ చెప్పండి, నేను వాటి మీద ఆనుకొందును. మరల చెప్పండి, నేను వాటి మీద ఆనుకొందును. ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఆనుకుంటూ ఉంటారు. కొందరు పిల్లల్ని ఆనుకుంటూ ఉంటారు. అది ఎక్కడైనా, అది సమాజంలో అనుకుంటారు, సంఘంలో కూడా పిల్లల్ని పక్కనే ఆనుకొని ఉంటారు. వాళ్ళు కూడా ఆనుకొని ఉంటారు. కొందరు సెల్ ఫోన్ని ఆనుకొని పెట్టుకుంటారు. సెల్ ఫోన్ను ఆనుకునే వాళ్ళు ఉన్నారు, బంధాలను ఆనుకునే వాళ్ళు ఉన్నారు. అనుకోవటం వేరు, ఒక అక్షరం తేడా. అనుకుంటున్నానండి, అది వేరు. ఆనుకోవటం అంటే ఇలాగా, ఆనుకోవటం అంటే ఇలాగా ఆనుకుంటూ ఉంటారు. కొందరు డబ్బును ఆనుకునే వాళ్ళు ఉంటారు. కొందరు బంగారును ఆనుకునే వాళ్ళు ఉంటారు. కొందరు లోక స్నేహం అంటే ఆనుకుంటూ ఉంటారు. కొందరు ఒక్కొక్కరు, అయ్యా నేను వీటిని ఆనుకుంటాను. ఎప్పుడు ఆనుకున్నారు? ఇక్కడ సాంసోన్ అనే వ్యక్తి 2 స్తంభాలు ఆనుకునే పరిస్థితి. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ఆనుకుంటే అతని స్థితి ఎలా అయింది? అంతకు మునుపు నాకు అన్నీ తెలుసు, అంతా తెలుసు. సాక్షాత్తు భూమి నుంచి పరలోకమైనటువంటి దేవుడే నాకు తెలుసు. ఆయనే నన్ను అభిషేకించాడు, ఆయనే నన్ను ప్రతిష్ఠించాడు, ఆయనే నన్ను కోరుకున్నాడు. సవాల్ అన్నట్లుగా ఉన్నాడు. అది రోజు రోజుకి దేవుడితో ఆనుకునే బంధం తొలగిపోయి లోక ప్రేమలోనికి ఆనుకునే పరిస్థితికి వెళ్ళాడు. అన్య జనులతో సమీపమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. తన పరిస్థితి ఎలా మారిపోయిందంటే గుండు కొట్టించుకునే పరిస్థితి అయిపోయింది. బోడి గుండు అయిపోయాడు. ఎలా అయిపోయాడంటే గుడ్డివాడు అయిపోయాడు. ఎలా అయిపోయాడంటే బందీ అయిపోయాడు. ఎలాగైపోయాడంటే అన్య జనుల మధ్యలో ఎగతాళి చేయబడ్డాడు. తిరగలి విసురుతున్నాడు. మా దేవత చూడరాని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. వింటా ఉన్నాడు. గుడ్డివాడైపోయాడు కదండి, వింటా ఉన్నాడు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు పచ్చగా సంతోషంగా దేవుడిచ్చిన బలాన్ని బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి నలుగురికి ఉపయోగపడ్డాను,
నలుగురు చూసేటట్లుగా, నలుగురు చెప్పుకునేటట్లుగా, నలుగురికి మధ్యలో ఒక ఉన్నతంగా ఉన్నాను. ఇప్పుడేంటి పరిస్థితి? దిక్కులేక, అనాథగా, ఒంటరిగా, అర్థం కాక, అలసిపోయి ఏమి చేయలేని నిస్సహాయంగా, కట్టబడి, బంధించబడి, గుడ్డివాడిగా, బోడిగుండుగా మార్చబడి. ఈ మాట వింటున్న బిడ్లారా, ఒకప్పుడు నువ్వు చాలా బాగున్నావు. ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టావు, నలుగురి మధ్యలో నవ్వావు, ఒకప్పుడు నలుగురికి సహాయం చేసావు, నలుగురు నీ వైపు చూశారు. ఇప్పుడు ఏ దిక్కు కానరాక ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఉన్నావేమో. ఒంటరిగా అందరూ ఉన్నా ఎవ్వరు లేని నిస్సహాయంగా ఉన్నావేమో. నా ప్రభువు నిన్నే చూస్తూ ఇదిగో ఈ మాట చెప్తూ ఉన్నాడు. నా దేవుడే నిన్ను ఆనుకొనేటట్లుగా, దేవుణ్ణి నీవు ఆనుకొనేటట్లుగా నా ప్రభు ఒక క్రియ జరిగించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ క్రియ మన మధ్యలో జరగబోతూ ఉంది. ఎవరినో దేవుడు ఆనుకోబోతూ ఉన్నాడు. ఎవరో దేవుని మీద ఆనుకోవాలని ఆశ పుట్టుతూ ఉన్న సమయం. యేసయ్యా నేను నిన్ను ఆనుకుంటాను, యేసయ్యా, యేసయ్యా నేను ఆనుకుంటాను, యేసయ్యా. ఎవరెవరినో నేను ఆనుకున్నాను, అలసిపోయాను, ఆగిపోయాను, అపవిత్రమైపోయాను, అంధకారమైపోయాను, అడుగులు తడబడిపోతున్నాయి. యేసయ్యా అనే పరిస్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో. నా ప్రభువు నిన్నే చూస్తూ ఉన్నాడు. ఏ విషయంలో? ఒకవేళ నా జీవితం శూన్యం, నాకు ఏమి లేదు, గుడ్డివాడిగా అయిపోయాను, నా పరిస్థితి ఇలా మారిపోయింది, బంధించబడి ఉన్నాను, ఎన్నో చేయాలనుకున్నాను, ఎంతగానో సాగిపోవాలనుకున్నాను, సతికిలబడిపోయానయ్యా, సంస్కారం లేక సంఘములో నాయనా నానా బాధలుగా నేను ఉన్నాను అని బంధించబడి ఉన్నావేమో. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యను ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో, కొన్ని మాటలు నేను మీకు బైబిల్లో పరిచయం చేస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. ఈట మీద ఆనుకున్నాడంట. తన ఈట మీద తన జీవితం, తన ప్రాణం ఈట మీద విడిచాడు. ఈ ప్రాణం పోయింది. ఇక ఈట మీద ఎందుకు అంటే తను ఈటను ఇడిచాడు. దావీదు అల్లుడు కావచ్చు, తనను తల ఎత్తుకునేవాడు కావచ్చు, తనను పేరు పోకుండా కాపాడిన వ్యక్తి, నలుగురి మధ్యలో తల దించుకున్న వ్యక్తిని తల ఎత్తుకునేటట్లు చేసిన వ్యక్తి మీద ఈట విసిరాడు. కానీ అదే ఈట, చాలామంది చెప్తుంటారు కదా, గోయి తవ్విన వాడే గోతిలో పడ్డాడు. తను చేసినటువంటి ఆ కీడు తన మీదకే వచ్చి ప్రాణం పోయింది. యేసయ్యను ఆనుకోవాల్సిన జీవితం ఎలాగైపోయింది? ఈటను ఆనుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆనుకోవాల్సింది యేసయ్యను ఆనుకోవాల్సిన వ్యక్తి ఈటెను ఆనుకోవాల్సి వచ్చింది. తను చేసిన కీడు, తను చేసినటువంటివి తన నెత్తి మీదకే వచ్చాయి. అందుకనే ఈ పూట నుండి ఇది మొదలుకొని యేసయ్యను మీరు ఆనుకొందురుగాక, యేసయ్యను నీవు ఆనుకొందువుగాక, నీ కుటుంబం యేసయ్యను ఆనుకొనుగాక. హల్లెలూయా. నీవు చూడండి, మంచి లైఫ్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చాలామంది జీవితాల్లో, అయ్యా ఒకప్పుడు మేము బాగున్నాం, బాధల్లో పడిపోయాం, ఒకప్పుడు అందరూ మాతో ఉన్నారు, అప్పుల పాలైపోయాం. నీ సమస్యతో ఏదున్నావో నాకైతే తెలియదు. ఇదిగో చాలా రోజుల తర్వాత యేసయ్యను ఆనుకోమని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, ప్రభు చెప్తున్నాడు, ఆనుకో. ఇంకొక మాట కూడా మీరు చూడండి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యం. చూడండి, ద్రాక్ష తోట నా నగరిని ఆనుకుంది ఉంది. ఇద్దరు దేవుని బిడ్డలే, ఇద్దరు దేవుణ్ణి ఆరాధన చేసేవారే. నీ తోట నా నగరిని ఆనుకుంది. ఇద్దరు దేవుణ్ణి ఆనుకోవలసిన వాళ్ళే. పరిస్థితి ఎలా ఉందో చూడండి. నీ తోట నా ఆనుకుందిరా,
రాజు కదా, ఆహాబు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించే రాజు కదా. అదెందుకు ఆ చిన్నదాన్ని చూస్తున్నాడు? అయ్యా నాకు అది ఒక్కటేయ్యా, నా పిత్రార్జితం, నా పితరుల కష్టార్జితం అది ఒక్కటేనయ్యా, అది నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నానయ్యా అంటుంటే దాని మీద మనసు పెట్టాడు. రాజ్యం మీద, మనుషుల మీద నేను ఎలా పరిపాలిస్తున్నాను, పరిపాలన మీద లేదు. నేను ఎలా పరిపాలిస్తున్నాను, కుటుంబాన్ని ఎలా పరిపాలిస్తున్నాను, సంఘములో నేను ఎలా ఉన్నాను, సమాజంలో బంధువుల మధ్యలో ఎలా బ్రతుకుతున్నాము, ఇవి లేవు. ఏదో వ్యర్థమైనది, ఏదో చూడండి, కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను పట్టుకుంటారు, ఒక్కొక్క క్రియను పట్టుకుంటారు, ఒక్కొక్క ఆలోచన పట్టుకుంటారు. అరే ఇది అవసరమా? అది ఎందుకు? నాకు దేవుడితో నేను ఆనుకున్నానా? దేవుడు నాకు ఇచ్చిన తలాంతు నన్ను ఆనుకుందా? దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నేను ఆనుకున్నానా? దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ పిలుపును నేను ఆనుకున్నానా? ఏ ఉద్దేశంతో నన్ను ఆకర్షించాడో ఆ పరలోకపు ఆకర్షణను ఆనుకున్నానా? ఈ ఆలోచనలు లేవు. వాళ్ళు నన్ను అన్నారు, ఏదో అనుకున్నారు. చూడండి, ఆనుకొని దానికి ఆనుకొని ఆఖరికి తన కుటుంబ వ్యవస్థ, ఇంట్లో భార్య భర్తలు, ఏంటి అట్లున్నావు, వాడు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు. ఇక భార్య చూడండి సలహా, అదేంటండి, మనకి దేవుడి స్థితినిచ్చాడు, రాజుగా మనల్ని చేశాడు, ఏలుబడి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ఎవరికి లేని భాగ్యం ఇచ్చాడు. మనం ఈ భాగ్యాన్ని తలంచుకోవాలి. కానీ ఆ ద్రాక్ష తోట మనకెందుకండి? దేవుడు మనకు చాలా ఇస్తాడు. అనేక రాజ్యాలను పట్టుకోబోతూ ఉన్నాం, అనేకమైన వేలుబడి చేయబోతూ ఉన్నాం, ఉన్నతమైన అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని సలహా ఇవ్వాలి. కానీ చూడండి అలా ఉన్నావేంటి, నేను రేపటికి నేను అది నీ చేతులతో అన్నీ ఏర్పాటు చేసేస్తానని మాట్లాడి ఒక్కసారి తన కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంది. ఒకవేళ నువ్వు అలాంటి నీ ఇంట్లో వాళ్ళకి చిన్న నీ సంసారాన్ని, పచ్చటి సంసారాన్ని పాడు చేసుకుంటున్నావేమో, దేవుడిచ్చిన మంచి ఈ బాడీని పాడు చేసుకుంటున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావేమో. చాలా బాగున్నావు నువ్వు, కానీ ఎలా తప్పిపోయిందో ఒక్కసారి ఆలోచించు. దేన్ని ఆనుకుంటున్నావో? పరుల సొమ్ము పాము వంటిది. పరుల సొమ్ము పాము వంటిది. పాము ఏం చేస్తుంది? కాటేసిద్ది. ఆ కుటుంబం కాటేసినట్లుగా శాపం 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 శాపం. వాళ్ళ సొమ్ము ఎందుకండి? వాళ్ళ గురించి ఎందుకండి? ఎప్పుడు ప్రక్క వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రక్కవారి గురించి ఆలోచన చేస్తుంటారు. వాటిని ఆనుకోకూడదు. వేటిని ఆనుకోవాలి చెప్తాను. అంటే ఈటను ఆనుకున్నవాడు ప్రాణం, ఈటను పట్టుకున్నవాడు ఈటతోనే పోయాడు. పరుల సొమ్ము ఆశించిన వాడు కుటుంబ వ్యవస్థ కాటు వేయబడింది. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యం. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా, ఇంటి మీద ఆనుకున్నాడు. కొందరి మనసు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారా, అమ్మో నా ఇంటి దగ్గర తలుపేసి వచ్చానో లేదో, నా ఇంటి దగ్గర ఎలా ఉందో, ఇంటి దగ్గర ఎన్ని ఆలోచనలు ఉంటాయో, నా ఇంటి దగ్గర డబ్బులు ఆడ పెట్టాను, నా పిల్లలు చూస్తారేమో, మా ఆయన చూస్తాడేమో, నేను డబ్బులు పట్టుకొచ్చింటే బాగుండు. ఇంటి మీద అనుకుని ఉంటుంది కొందరు మా ఫ్రెండ్కు వస్తానని చెప్పాను, మరి ఎప్పుడు అవుతుందో ఆరాధన, ఇప్పుడే లేచిపోదామా, కూర్చుందామా అన్నట్లుగా నువ్వు ఉన్నావేమో. కొందరు ఇంటి మీద ఆనుకున్నారంట. బైకు తాళం వేసి వచ్చి వేసానా లేదా, ఇంటి మీద ఆనుకున్నారట. ఆనుకుంటే అది నిలవదు. ఈరోజు
అయ్యా నా కుటుంబం ఎందుకు, నా ఇల్లు ఎందుకు ఇలాగైపోయింది? ఏబు ఇల్లు పిల్లలు అన్నీ అది నిలవలేదు, కూలిపోయింది. ఎంత స్తుతించినా నా ఇల్లు నా పిల్లలు ఓ బంగారం ఓ అనుకుంటే ఒక్కసారి తుఫాను వచ్చింది, మొత్తం కూలిపోయింది, నిలవలేదు. ఓ నా ఆస్తి ఉంది, నిలవలేదు. నాకేం వేల ఒంటెలు వేల గాడిదలు 500 జతల ఎద్దులు, ఓ నాకేం నిలవలేదు. ఇంటి మీద ఆనుకుంటే చాలామంది జీవితాల్లో అమ్మో నా ఇల్లు దేవుడి కంటే ఇంటిని ప్రేమిస్తుంటారు. ఒకప్పుడేమో ఇల్లు లేదయ్యా అన్నారు. ఇల్లు కలిగిన తర్వాతనేమో ఇల్లు తుడుచుకోవటం ఇల్లు చూసుకోవటం, అమ్మో ఇంటికి ఏమేం చేయాలి ఇవి చూసుకోవటమే సరిపోయింది. కానీ చూడండి, తూర్పు దిక్కున గొప్పవాడిగా ఉన్న ఇల్లే నిలవకుండా పోయింది. బికారి అయిపోయాడు, ఏకాకి అయిపోయాడు, అందరికీ అసహ్యంగా మారిపోయాడు. ఆనుకొనకపోతే దేన్ని ఆనుకొనకపోతే దేన్ని మనం ఆనుకోవాలి? నేను వాటి మీద ఆనుకొందును. చెప్పండి ఆ మాట, నేను వాటి మీద ఆనుకొందును. గట్టిగా చెప్పండి అందరూ. పురుషులు చెప్పండి, నేను వాటి మీద ఆనుకొందునని చెప్పండి గట్టిగా. నేను, స్త్రీలు సపోర్ట్ చేస్తున్నారు, ఈ సపోర్టే వాళ్ళని అలా అణిచివేస్తుంది. గట్టిగా చెప్పండి అందరు కలిసి. ఏంది పిడుగురాల సౌండ్ ఇంతేనా? నన్ను ఎక్కడికి వెళ్తున్నావు అన్నా అన్నారు. పిడుగు అన్నా, పిడుగుల దగ్గరికి వెళ్తున్నాను అన్నా. మరి పిడుగుల మాటలు అసలు పిడుగులాగా లేదేంటి? ఇంటి దగ్గర పిడుగులుగా ఉంటారనుకుంటా. నేను రాళ్ళ దగ్గరికి వెళ్ళేది, పిడుగు రాళ్ళు, మీకు 2 పేర్లు పెట్టాడు, నడి కుడిలాగా. నేను వాళ్ళతో చెప్తుంటా, మీరు నడి కుడి, పిడుగు రాళ్ళు. ఇప్పుడు రాళ్ళగా ఉన్న మీకు జీవితాలు పిడుగులుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఏ పిడుగులు? లోక పిడుగులు కాదు, పరలోకపు పిడుగులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎప్పుడు? ఈ రాళ్ళలాంటి మనసులు ఆయనను ఆనుకున్నప్పుడు. ఎవరిని అనుకోవాలి? ఇప్పుడు కొందరు నిద్రను అనుకుంటారు, కొందరు అమ్మ నిద్ర అసలు ఇంటి దగ్గర నిద్ర రాదంటారు. వచ్చింది ఎందుకు? సాపలను ఆనుకున్నారు మీరు. ఆ సాపలను ఆనుకున్న యేసయ్య కృపతో నేను కూర్చున్నాను, యేసయ్య సన్నిధిలో నేను కూర్చున్నాను, ఆనుకున్నాను. ఇలాగా ఆలోచనలు రావాలి మనకి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుడైన లాజరు ఎక్కడ ఆనుకున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు ఆరాధన చేసేవాడే, దరిద్రుడు యేసయ్యను ఆరాధన చేసేవాడే. అందుకనే నరకంలో ధనవంతుడు ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రివైనా. ఎవరికి చెప్పారు? ఆయన కింద భూమి మీద సేవకులు చెప్పారు. సేవకులు ఎన్నిసార్లు గద్దించినా మాట్లాడినా నాకు అంత తెలుసులే. నేను యేసన్న గారి ప్రసంగాలే విన్నా, నేను అబ్రాహ్మణ ప్రసంగాలే విన్నా, నేను వెస్లన్న ప్రసంగాలే వింటున్నా, రాజన్న ప్రసంగాలే వింటున్నా, ఎన్ని ప్రసంగాలు వింటున్నాను. ఓ తినాలి, త్రాగాలి, సుఖించాలి. వాళ్ళు తినాలి, త్రాగాలి, సుఖించాలంటే ఇప్పుడు తినాలి, త్రాగాలి, సుఖించాలి, ముచ్చట్లాడాలి. దేవుని సన్నిధికే వచ్చిన మాకు తెలుసు అనుకుంటూ ఈరోజు క్రైస్తవ సమాజం ముచ్చట్లలోనికి వెళ్ళిపోయారు, సనుగులలోనికి వెళ్ళిపోయారు, అపవిత్రతలోనికి వెళ్ళిపోతున్నారు, బలహీనతల మధ్యలో భంగమైపోతూ బంధించబడుతూ ఉన్నారు. దరిద్రుడైనటువంటి లాజరేమో నా యేసయ్యను అనుకోవాలి. అరే నీ దేవుడు నీకేం చేశాడురా? ఒరే దరిద్రుడిగా అయిపోయావు కదరా,
భక్తో ప్రార్థనని దరిద్రుడు అయిపోయావు కదా అని ఎవరేం చెప్పినా నా యేసయ్యను ఆనుకోవాలి. ఏమంటున్నాడు? నా యేసయ్యను ఆనుకోవాలి, ఆయన రొమ్మును ఆనుకోవాలి. నేను చిన్నప్పుడు తల్లి రొమ్మును ఆనుకున్న వాడిని, తల్లి అనే సంఘమును ఆనుకున్న వ్యక్తిని, సంఘములో ఆనుకున్న వ్యక్తిని పరలోకంలో ఆయన రాజ్యంలో పరదేశిలో నేను ఆనుకోవాలి. ఆయనకు రొమ్మును ఆనుకోవాలి నేను. ఒరే నీకు రోగం వచ్చిందిరా, కుక్కలు నాకుతున్నాయిరా, నువ్వు ఎలాంటి వాడివి అయిపోయావు చూడరంటే నా యేసయ్యను నేను ఆనుకోవాలి. ఎవ్వరు మార్చలేకపోయారు. పేదరికం మార్చలేకపోయింది, కరువు మార్చలేకపోయింది, కుక్కలు నాకినా మార్చలేకపోయింది, తోటి సహోదరుడు ఎగతాళి చేస్తున్నా మార్చలేకపోయింది. ఈరోజు ఎవరన్నా ఏదన్నా చెప్తే నిజమా, అవునా, ఇట్లా జరిగిందా, ఇట్లా అనుకుంటున్నారా? అనేకులు లోకాన్ని స్నేహించి ఆనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మాట వింటున్న బిడ్డారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ అప్పులతో ఉన్నావేమో, రోగంతో ఉన్నావేమో, కష్టంతో ఉన్నావేమో, నష్టముతో ఉన్నావేమో, అల్లాడుతూ ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నావో యేసయ్యను నేను ఆనుకోవాలి అని నువ్వు తలంచు. దేవుడు ఇప్పుడే నీలో నుండి ఏ బలహీనతలైనా విడిపించబోతూ ఉన్నాడు, విడుదల కలగజేయబోతూ ఉన్నాడు, అద్భుతమైన శక్తి నిన్ను తాకబోతూ ఉన్నది. ఆ పలుకుతూ ఉన్నప్పుడే యేసయ్యను నేను ఆనుకోవాలి అని తలంచుతూ ఉన్నప్పుడే ఆ స్పందన మీలో కలుగునుగాక. నేను వాటి మీద ఆనుకుంటాను. దేన్ని మనం ఆనుకోవాలి? కొన్ని మాటలు నేను మీకు చెప్తాను, వేటి మీద మనం ఆనుకోవాలి. కొందరు ఈటను పట్టుకొని విసిరాడు, ఈటి మీద ఆనుకున్నాడు. కొందరు ఆ పక్కవాడిది పర్ల సొమ్మును చూసి ఆశపడ్డాడు, కుటుంబ వ్యవస్థనే నాశనం చేసుకున్నాడు. ఇంటి మీద ఆనుకున్నాడు, నిలవకుండా చేసుకున్నాడు. ఇంకా ఈరోజు నువ్వు దేన్నో అనుకోవటానికి వెళ్తున్నావు. నా ప్రభు కాస్త ఆగు. ఇదిగో సంసోను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూడండి ఆ మాటలు మరలా చదవండి. నేను వాటి మీద ఆనుకున్న తర్వాత ఏమైందంటే, ఆనుకున్న తర్వాత 30 వాక్యం చూడండి. నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు సమీపించిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైపోయింది. చూడండి, దేవుడు ఎప్పుడైతే ఆనుకున్నాడో లెక్క ఎక్కువైపోయింది. జీవితకాలం అంతా తను చేసినది ఒక ఎత్తు అయితే, ఇక ఆనుకున్న క్షణం నుండి ఎక్కువైపోయింది, ఎక్కువ అయ్యాడు, ఎక్కువగా ఆశీర్వదించబడతావు, ఎక్కువగా నీ పరిచర్యను ఆరంభించబోతూ ఉన్నాడు, ఎక్కువగా దేవుడు నీకు కలగజేయబోతూ ఉన్నాడు. ఇంతకు మునుపు లెక్కే ఆ లెక్క ఈ లెక్క, ఇంటి లెక్క ఉంది, జోవి లెక్క ఉంది, జోవిలో లెక్కే లేకుండా పోతుంది అనుకుంటూ ఉన్నామేమో. ఇక మీదట నుండి నా దేవుడు నీ జోవిలో లెక్క ఎక్కువగునుగాక. అన్ని లెక్కల్లో ఎన్నో ఉన్నాయి, తీసివేతలు ఉన్నాయి, ఏమండి కోడికలు ఉన్నాయి, ఇంటూ హెచ్చింపులు ఉన్నాయి, భాగింపులు ఉన్నాయి, ఎన్నో లెక్కలు ఉన్నాయి. అయితే ఈ రోజు నుండి యేసయ్యని ఎవరైతే ఆనుకుంటారో మీ లెక్క, ఇంతకు మునుపు నీ జీవితం అంతా చేసిన లెక్క ఒక ఎత్తు, యేసయ్యను ఆనుకున్న తర్వాత
మరొక లెక్కగా నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. ఎక్కువగా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, ఎక్కువగా చేయబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని యేసయ్యను ఆనుకున్న వారి జీవితపు లెక్క చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఆనుకోవాలి చెప్పండి? యేసయ్యను ఆనుకోవాలి. నిన్ను ఎవరైనా నువ్వు మాట్లాడితే, ఎవరైనా నిన్ను ఎగతాళి చేస్తుంటే, నేను యేసయ్యను ఆనుకుంటాను, నేను యేసయ్యను ఆనుకుంటాను. ఒకవేళ నీ దగ్గర ఆస్తి లాక్కొని ఉండవచ్చు, నీ సొంత వారే అవమానపరిచి ఉండవచ్చు, యేసయ్యను నేను ఆనుకుంటాను అని ఒక్క మాట. మరి ఎవరెవరు దేన్ని ఆనుకున్నారో ఈ పూట నుండి యేసయ్యను ఆనుకుందుముగాక. ఇంకా మరలా విడిచిపెట్టమాకండి. చచ్చేంత వరకు లాజరు అలాగే మరణకాలం, తన జీవితకాలం అంతా దేవుణ్ణి ఆనుకున్నాడు, ఆనుకునే ఉన్నాడు. అందుకనే పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, పరదేశిలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు చూస్తూ ఉన్నాడు, ఆ ధనవంతుడు చూస్తున్నాడు. అయ్యా అంటే నీ జీవితకాలం అంతా నువ్వు నడిచావు, నువ్వు ఆనుకున్నావు, అనుభవించు. ఇదిగో జీవితకాలం అంతా నన్ను ఆనుకున్నాడు, ఇదిగో హ్యాపీగా ఉన్నాడు. మరి అది కావాలో ఇది కావాలో మీరే తెలుసుకోండి. వీటిని మనం ఆనుకోవాలి. నా టైం వరకు ఎన్ని మాటలైతే అన్ని మాటలు చెప్తా. 4 మాటలైతే 4 చెప్తా, 5 అయితే 5 చెప్తా, 6 అయితే 6 చెప్తా, 7 మాటలైతే 7 మాటలు చెప్తాను. మొదటి మాట, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 7-8 వాక్యాలు చూడండి. అపోస్తుల కార్యములు దేవుని యందు భక్తిగల తీతియు అతని ఇల్లు సమాజ మందిరానికి ఆనుకొని ఉండెను. ఆ సమాజపు ప్రభువునందు విశ్వాసం ఉంచెను. చూడండి, అనేకులు విశ్వసించారంట, బాప్తిసం పొందారు. ఏమండి ఈ మాటలు వింటున్న బిడ్లారా, సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఈరోజు సమాజ మందిరంలో ఏముంది? కొందరు చూడండి, ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నా నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి. ఇంకేం ఎప్పుడు నీకు మందిరమేనా? ఎప్పుడు నీకు మందిరమేనా? నేను ఆ రోజుల్లో విశ్వాసిగా ఉన్నప్పుడు ఎప్పుడు మందిరము అన్న సేవకులన్న పిచ్చి నాకు. ఎందుకంటే నా బ్రతుకు అలాంటిది. నా జీవితాన్ని దేవుడు దర్శించాడు. రక్తం కక్కి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే డాక్టర్ రేపు చనిపోతాడు, ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందో చూడండి. వీడు గట్టిగా మాట్లాడకూడదు, జీవితకాలం అంతా ట్యాబ్లెట్లు వేసుకోవాలి, పెళ్ళి చేయకూడదు, రేపు చనిపోతాడు, 4 చెప్పాడు. నా లైఫ్ అది, ఇంకా నాకు చాయిస్ లేదు. అలాంటప్పుడు దేవుడు నేను ఆయనను ఆనుకున్నప్పుడు అన్ని తారుమారు చేసేసాడు. ఆ మందిరంలో నన్ను అలాగా ఇంకా రోజుకు మందిరం అంటే అట్లాగా. ఇక మా నాన్న ఇక పాస్టరం అయితే రాజన్న గారు అక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అందరు రాజన్నను చూస్తే ఆమె దూరంలో ఉండేవాళ్ళు. ఇప్పుడన్నా కాస్త ప్రేమగా మారిపోయాడు కానీ అన్న అప్పట్లో దడుచుకునేవాళ్ళు. ఇక అట్లాంటిది పాస్టర్మ మాత్రం అందరం దడుచుకుంటే, పాస్టర్మ మాత్రం రాజన్న గారి ఇంటికి వస్తే అన్న ఎప్పుడు మందిరం అంటాడు, ఇక్కడ ఉండి పెళ్ళి ఎందుకు చేసుకున్నాడన్నా అన్నది.
అందరూ రాజన్నను చూస్తే భయపడితే ఆయనతో అన్న పెళ్ళెందుకు చేసుకున్నాడన్న ఎప్పుడు మందిరం అంటే, ఇక చూడండి దేవా, అన్నకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం చెప్పాలో అట్లా కాదులేమ్మా, ప్రార్థన చేస్తాను. తెలియదు కదా నా గురించి, సాక్ష్యం తెలియదు కదా. పాస్టర్ అమ్మకు కూడా సరిగా తెలియదు సాక్ష్యం. నాకు 19 సంవత్సరాల వయసులో జరిగింది. నేను ఎందుకు అంటే నాకు జీవితమే లేదు. నా బ్రతుకంతా ట్యాబ్లెట్లను ఆనుకునే బ్రతుకు, నా బ్రతుకంతా హాస్పిటల్ని ఆనుకునే బ్రతుకు. అట్లాంటి బ్రతుకు నా బ్రతుకులో ఎందుకు దేవుని మందిరం అంటే, నాకు ఈ రోజుటి వరకు ఎప్పుడైతే యేసయ్యను ఆనుకున్నానో నా దుఃఖము, రోగము ఏమండి అన్నీ ఏవేవి డాక్టర్లు చెప్పాడో యేసు నామములో ఎగిరిపోయాయి. దేవుడికే మహిమ కలుగునుగాక, దేవుడికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. చిన్నప్పుడు మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉన్న తర్వాత వయసు పెరిగే కొద్ది బీపీలు, షుగర్లు అంటారు. నేనేమో రోగంతో 19 సంవత్సరాలు అనుభవించానా. ఇప్పుడు నాకు ఏవి లేవు, ఏ రోగము కూడా నాలో లేకుండా దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. అందుకే యేసయ్య అన్నా, సేవకులన్నా, నాకు మినిస్ట్రీ అన్నా, దైవ సేవకులన్నా, నడిపింపు అన్నా పిచ్చి. నాకు అంత ఇష్టం. నాకు దేవుని మందిరాన్ని ఆనుకున్నాడు, భక్తి కలిగిన వాడు. ఈరోజు చాలామంది భక్తి పరులే దేన్ని అనుకుంటున్నారు? మందిరానికి వచ్చే మీ లెక్క చూడండి ఎట్లుంటుందో. ఇప్పుడే అక్క గురించి, అక్క ఎలా ఉన్నారు అని చెప్పేసి అక్కని రానక్కని అడిగితే, అన్న అక్క ప్రతి ఆదివారం 5 నిమిషాలు ముందే వెళ్తుందన్న ఆరాధనకు అని చెప్పారు. నాకు తృప్తి అనిపించింది. దేవుని మందిరానికి మనం ముందు రావాలి. ప్రతి ఆదివారం ముందు వెళ్తారన్న, 5 నిమిషాలు వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటారన్న. మందిరాన్ని అనుకుంటే చాలండి. మందిరంలో ఏముందంటే మేలు ఉంది. ఒక సిఎంఆర్కి వెళ్తాం, సిఎంఆర్కి వెళ్ళినప్పుడు అన్నీ ఉంటాయి. ఒక అర వెండి బంగారు, ఒక అర పిల్లల వస్తువులు, ఒక అర ప్లాస్టిక్ వస్తువులు, అన్నీ ఒక అర తిండి, ఒక అర అన్నీ వినోదాలు, అన్నీ. ఒక సిఎంఆర్ సెంట్రల్ అవి అన్నీ. ఒక వ్యక్తి వస్తే బయటికి వెళ్ళకూడదు, అన్నీ చూడాలి, అన్నీ కావాలి. ఒక ఎలా తయారు చేసి పెట్టాడు ఒక మనిషి. మరి దేవుని బిడ్డలు ఆలయంలోకి వస్తారు ఎన్నో కష్టాలతో, నష్టాలతో, బాధలతో, రోగాలతో, అప్పులతో, వేదన పడుతూ, కన్నీళ్లతో, దుఃఖముతో, ఆవేదనతో, ఆయాసముతో నా దేవుని మందిరానికి వస్తారు. నా బిడ్డకి ఏం కావాలో నేను ఇవ్వాలి. మీకు ఇచ్చిన పిల్లలు, నా పిల్లడికి ఏం చేయాలో రేపు అని ఆలోచన చేసే వ్యక్తులు మీరు. మరి మిమ్మల్ని గూర్చి దేవుడు ఆలోచన చేయడా? రేపు నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ కుటుంబం వస్తుంది. నా మందిరంలో చేతులు చాపినప్పుడు, నా మందిరంలో మోకరించినప్పుడు, నా మందిరంలో స్తుతిస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు నా బిడ్డలకు నేను ఏమి ఇవ్వాలి? ఈ లోకపు తండ్రులు చెడ్డవారై ఉండి తమ పిల్లలకు మంచి ఈవులు ఈయనరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి ఏం కావాలో తన్ను అడుగు వారికి శ్రేష్టమైన ఈవులు ఇవ్వడా? మందిరంలో కూర్చున్నావు, ఎలా కూర్చున్నావు? సెల్ ఫోన్ను నొక్కుతూ ఉన్నావు. మందిరంలో కూర్చున్నావు, పెన్నుతో రాసుకుంటూ ఉన్నావు. మందిరంలో కూర్చున్నావు, ఏదో ఆలోచన చేస్తున్నావు. మందిరంలోనే కూర్చున్నావు, దేవుడు నిన్ను చూస్తూ ఏదో నీకు ఇవ్వాలని ఆయన ఆశతో నీ యొద్దకు వచ్చి నిన్ను తేరి చూడాలని, నా బిడ్డ అని ఆయన ముద్దులాడాలని. తల్లి బిడ్డకున్న బంధం, తల్లి తన బిడ్డను చంకన ఎత్తుకున్నట్లు నేను మిమ్మల్ని ఎత్తుకోవాలని, ఒకటి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించాలని, తల్లి విడవదే నేను విడవకుండా ఉండాలని
ఆయన చెప్పిన మాట భూమి ఆకాశాలు గతిస్తాయి, ఆయన మాటలు గతింపవు. మరి ఆయన మాట ఇచ్చాడు కదా, ఒకని తల్లి వలే తండ్రి వలే నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను. ఆయన అంతగా చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి? పక్క వాళ్ళని చూడాలా? నవ్వుకోవాలా? ఎలా ఉండాలి? ఏదేదో పిచ్చి వేషాలు పిచ్చి అన్నీ ఆలోచన చేసుకోవాలా? దేవుని సన్నిధి కదా, 1 గంటన్నర దేవుని సన్నిధిలో ముచ్చటగా 3 గంటలు గడపకపోతే ఎట్లా నీవు మహిమలో ఉంటావు? ఎట్లా నీవు ఆయన ఇచ్చేటివి అనుభవిస్తావు? మనం అనుభవించాలి, అనేకులకు పంచాలి, అనేకులకు వివరించాలి. అనేకులు విశ్వాసం ఉంచారు, అనేకులు బాప్తిసం పొందారు. దేవుని మందిరానికి చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు దైవజనులు చెప్తూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి ముందు వెళ్తారు, స్టేషన్కు ముందు వెళ్తారు, బస్ స్టాండ్కు ముందు వెళ్తారు, మన సొంత పనులకు ముందు వెళ్తాం, ఒక అధికారుల దగ్గరికి ముందు వెళ్తాం. కానీ దేవుని మందిరానికి మాత్రం, అందుకే ఏంటండి మా జోబిలో లెక్కలేదు, ఏమంటే మేము ఎక్కువ కాలేకపోతున్నాం, అన్ని జనులు మాకంటే ఎక్కువ అయిపోతున్నారు, మేము ఎందుకు ఎక్కువ కాలేకపోతున్నాం? ర్యాలీ చేసుకో నువ్వు దేవుని మందిరానికి. నేను చూశాను ఎంతమంది ఉన్నారని. ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉంటారు, 10 మంది ఉంటారు. స్టార్టింగ్ ప్రార్థనలో 10 మంది ఉంటారు, అంతేనా? 10 మంది ఉంటారు. ఇప్పుడు చూడు ఎంతమంది ఉన్నారు. ఆశీర్వాదం కావాలి నాకంటే ఎట్లా? ప్రార్థన అంటే రావాలి, ముందుగా వచ్చి దేవుడితో అలాగా గడిపితే ఎంత బాగుంటుంది. ఆయన్ని దగ్గరకు వస్తాడు. నీకేం నువ్వు అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు, అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తానని చెప్పాడు. మరి ఎక్కడ పొందుకుంటున్నావు? రోగంతో వచ్చావు, రోగంతోనే పోతున్నావు. అప్పులతోనే వచ్చావు అంటే అప్పులు ఏమన్నా ఈ మూట ఇస్తాడని కాదు, లెక్క ఎక్కువ అవ్వాలి. కష్టార్జితం ఆశీర్వదించబడాలి. ఏం చేస్తాడో చెప్పాడు కదా ఆయన, ఎక్కువ చేస్తానన్నాడు, నీ లెక్క మారిపోతుంది అన్నాడు. సాంసోన్నే చివరి క్షణాల్లోనే గుడ్డివాడిగా బందిగా ఉన్నప్పుడు గుండె కొట్టించుకొని ఎవరు లేని దిక్కుగా అవమానాల మధ్యలో ఉన్నవాని లెక్కనే జీవితకాలం అంతా ఒక లెత్తు, ఆ రోజు ఆ దినమందే ఒక లెక్కగా చేశాడు కదా. మరి నీ లెక్కను ఎందుకు చేయడు? మందిరాన్ని ఆనుకున్న వారి జీవితాలలో ఒకసారి ఒక సహోదరుడు వచ్చాడు మందిరానికి వచ్చి మందిరాన్ని చూస్తున్నాడు. మందిరాన్ని చూస్తున్నాడు. వాళ్ళ సంఘం చాలా చిన్నది. మనకిచ్చిన పరిచర్యమో కొంచెం బాగా పెద్దగా, అన్న భలే ఉందన్న మీ మందిరం, రేకుల మందిరం అయినా అంటూ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూనే చెప్తున్నాను. వెంటనే తనకేం కలిగిందంటే, అన్న వెంటనే అట్లా చూపిస్తున్నానమాట. అట్లా చూపిస్తూ ఆ వాగ్దానాలు అన్నీ చదువుతూ బాప్తిసాలతోటి చూసి అట్లా మళ్ళీ పులిపేట దగ్గరకు వచ్చాము. వస్తానే నాతో చెప్తున్నాడు, అన్న మా మందిరానికి మొత్తం లేబర్ తప్ప ఇక పునాది మొదలుకొని మందిరం ముగించేంత వరకు నేను ఒక్కనే కడతానన్నా అని నాతో ప్రమాణం చేశాడు. అయితే మీ పాస్టర్ ఆడున్నాడు చూడన్నా, నాతో ఒకవేళ చెప్పి మళ్ళీ మీ పాస్టర్ ఆడున్నాడు, పాస్టర్ ఇట్లా అని చెప్పేసి పాస్టర్ని పిలిచాను. పాస్టర్ని పిలవగానే అని వాళ్ళ పాస్టర్తో కూడా చెయ్యి వేసి ఏం చేశాడు, ప్రమాణం చేస్తున్నానన్న, ఇంకా మీ ఇష్టం, అబ్రాహ్మ నాకు చెప్పుకుని మందిరం చేసుకుంటారా చేసుకోండి అన్న అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించిందండి ఈ మాట. ప్రభువా ఈ వారంలో ఎందుకు పలికిచ్చావా అనుకున్నాను. కానీ నా దేవుడు
మందిరం మీద ఆనుకుంటే ఎవరి ద్వారానో ఈ పిడుగురాళ్ళ మందిరము కూడా కట్టించే వ్యక్తులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మందిరమును ఆనుకునేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. ఎందరి వ్యక్తులను వాడుకోబోతూ ఉన్నాడు. మందిరం మీద మనసు కలుగునుగాక. ఆమేన్. ఓ గొప్ప మందిరం, సువిశాలమైన మందిరమును కట్టించబోతూ ఉన్నాడు దేవుడు. నీ ద్వారానే కట్టించబోతూ ఉన్నాడు. ఆనుకునేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరములో ఆహారం ఉంది, మందిరములో సమృద్ధి ఉంది, మందిరములో మేలు ఉంది, మందిరములో సిద్ధపరిచినవి ఉన్నాయి. ఆ పరిశుద్ధ ఆలయంలో దేవుడు నిన్ను అలంకరించునుగాక. ఆయన నిన్ను ఏం చేయాలో, నీకు ఏమి ఇవ్వాలో, నేను ఇంతకాలం చాలనంతగా బ్రతికావు, దరిద్రంగా బ్రతికావు, ఏమి ఎవ్వరికి పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. చందా ఇద్దామంటే దేవుని మందిరంలో చందా ఇద్దామంటే కూడా లేని పరిస్థితిలో ఉన్నావు, తడువులాడుతూ ఉన్నావు, ఉట్టి చేతులుగా నీకు దొరుకుతున్నాయేమో. నా దేవుడు చెప్తున్నాడు, యేసయ్యను ఆనుకో. ఉట్టి చేతులుగా ఉన్న నీ చేతుల్లో సమృద్ధిని పెట్టబోతూ ఉన్నాడు. సమృద్ధి కలుగునుగాక. ఆకాశపు వాకిళ్ళు తెరుచునుగాక. పట్టజాలంత విస్తారమైన దీవెనలు నీకు కలుగునుగాక. నా మందిరంలోనికి తీసుకొని రండి అంటాడు. ఆయన మందిరంలోనికి నువ్వు ఎప్పుడైతే తీసుకొని రాగలుగుతావో నీ స్థితిని బట్టి, ఏమండి, ఇచ్చేది మనం కొంత, గంపెడంత దీవెనలు నువ్వు తీసుకొని వెళ్ళదువుగాక. గంపెడంతా నువ్వు వస్తే దేవుడు సమృద్ధిగా వచ్చేటట్లుగా నిన్ను నింపునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? మొదటి దేన్ని ఆనుకోవాలి చెప్పండి? మందిరమును ఆనుకోవాలి. దేన్ని ఆనుకోవాలి? మందిరమును ఆనుకోవాలి. ఎల్లప్పుడూ నా దేవుని మందిరాన్ని. దావీదు అంటాడు, నేను ఎప్పుడు నా మందిరాన్ని, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి ఏమంటున్నాడు? ఏమని పాడుకుంటున్నాడు? నా బ్రతుకు దినాములన్నీయును కృపాక్షేమాలు వెంట వచ్చును, నీ మందిరములోనే చిరకాలము నివాసము చేయనాసింతును. ఎక్కడ? గొర్రెలు కాసుకుంటున్నాడు అడవిలో. తోటి గొర్రెలు కాబర్రే, ఏందిరా దేవుని మందిరాన్ని గురించి పాడుతున్నావేంట్రా, మనకు ఉండదురా రే, ఆ ఛాన్స్ ఉండదురా దావీదో అంటే ఆయన మరలా పాడుతాడు, యెహోవాయే నా కాపరిగా నాకే. అరే సింహం వస్తుంది చూసుకో, అరే ఎలుగుబంటి వస్తుంది చూసుకో, నాకేమీ కొదువగును. సింహం నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి, ఏమండి, మనుషుల కుయుక్తుల నుండి, మనుషుల ఆలోచనల నుండి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మందిరం మీద అనుకున్నాడు. గొర్రెలతోనే ఉన్నాడు కానీ, అడవిలోనే ఉన్నాడు కానీ, గొర్రెల కాపర్లతోనే ఉన్నాడు కానీ, ఏమండి, తను వాళ్ళ అన్న వాళ్ళకి కావలసినటివి అందిస్తూ రవాణా ప్రయాణ సౌకర్యాలతో ఉన్నాడు కానీ, తను ఎప్పుడు మందిరం మీద అనుకున్నాడు, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి. చూడండి ఎలా ఉందో, ఎలా కీర్తనలు రాసుకున్నాడో. దేవుని మందిరం అంటే చాలామందికి ఆశమాశ అండి. దేవుని మందిరంలో అలాగ లేస్తూ పోతూ ఉంటారండి. దేవుని మందిరంలో కొందరు చూస్తే అసలు బయట ఉంటారు, కొందరు బయట ఉంటారు. మందిరంలో కూడా వచ్చే అనుభవం ఉండదు. మందిరం ఉన్న అనుభవం ఉండాలి. బయట నిలబడినా లోపల ఉన్న మందిరం అనుభవం ఉండాలి. పరలోక మందిరం, ఈ మందిరంలో నేను కూర్చున్నాను, పరలోక మందిరములో నేను కూర్చోవాలి యేసయ్యా, పరలోక మందిరములో నిన్ను ఆరాధించాలి, పరలోక మందిరములో ఆనుకోవాలి నీతో అన్న ఆశ కలగాలి. అప్పుడు మనం స్తుతించిన, పాటలు పాడుతున్నా, ఆరాధిస్తున్నా ఎట్లా ఉంటుందంటే ఆయన ఆనుకుంటాం. నేను ఆనుకొని జీవించేదా, నేనేలా భయపడను, నా వెంట నీ ఉండగా నేనెన్నడూ జడియను,
అబ్బా బాబా అబ్బా, ఎంత బాగా రాసుకున్నారో పాటలు మన అన్నోళ్ళు. ఆయనను ఆనుకోవాలండి. ఇప్పటి నుంచి లెక్క వేరుగా ఉంచుకోండి. ఇప్పటి నుండి లెక్క వేరుగా ఉంచుకోండి. లెక్క ఒక్కొక్కసారి ఇంట్లో సమాధానం లేరు. ప్రార్థనకు వచ్చే కుటుంబమే సమాధానం లేరు. సమాధానం లేదు, భార్యాభర్తలకి సమాధానం లేదు, పిల్లలకి సమాధానం లేదు. వాళ్ళ ఇష్టం, తల్లిదండ్రులు మాట వినరు, వీళ్ళు భార్యాభర్తలు సమాధానం ఉండదు. ఇంక మాటలు లేవు. ఆయన ఫంక్షన్కి వెళ్ళాలి, వాళ్ళకి ఏంటంటే టేబుల్ అంట. దైవజనులు యేసన్న గారు చెప్పారు, టేబుల్ అంట వారికి. సమాధానం ఏంటంటే టేబుల్. ఆ టేబుల్ ఏం చేస్తానా, నాకు కాఫీ తాగాలని ఉంది అని ఆడ రాసి పెడితే ఆమె వచ్చి చూసిద్దంట. ఓహో, కాఫీ తాగాలా అని చెప్పేసి కాఫీ పెట్టి ఆయన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఒక రూమ్లో నుంచి చూసి కాఫీ పెడితే మళ్ళీ కాఫీ తాగటం, వెళ్ళిపోవటం. ఇట్లా నాకు ఆకలి అవుతుంది, టిఫిన్ కావాలి, భోజనం కావాలి, టేబుల్ మీద రాస్తే ఇట్లా నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, పలానా ఊరికి వెళ్తున్నాను. ఒకరోజు మొత్తానికి ఏదో బట్టలు తెచ్చుకున్నారు. బట్టలు, ఆ ప్యాంటు రెడీమేడ్ ప్యాంటు కదండి, ఈ ప్యాంటు 6 అంగుళాలు కట్ చేయాలి అని ఆడ పెట్టారు. ఆమె భార్య వచ్చింది, 6 అంగుళాలు కట్ చేసింది, వెళ్ళిపోయింది. ఆ స్వీట్ వచ్చింది, కూతురు వచ్చింది, ఓహో 6 అంగుళాలు కట్ చేయాలా అని ఆమె తీసుకుపోయి 6 అంగుళాలు కట్ చేసింది. కొడుకు వచ్చాడు, ఓహో 6 అంగుళాలు కట్ చేయాలని చెప్పేసి వాడు 6 అంగుళాలు కట్ చేశాడు. అర్ధడుగు కట్ చేస్తే ఇప్పుడు ఎంత తక్కువైంది? 3 కట్ చేస్తే 1.5 అడుగు తక్కువ. మొత్తం ఆయన సంబరంతో ఆహా మాకు టేబుల్ ఎంత బాగుందని చక్కగా ఏంటండి ప్యాంట్ వేసుకోపోతే అది షార్ట్ లెంత్ అయింది. అని కేకేశాడు. ఇప్పుడు నేను ఎట్లా వేసుకొని వెళ్ళాలి? ఇక చూడండి, చాలామంది జీవితాలలో దేవుని మందిరంలోనే ఉంటున్న సమాధానం ఉండదు. మనం ఎవరమండి? సమాధానంగా ఉండాలి. సంతోషమే చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, చెప్పనా సఖ్యమైన సంతోషం. హల్లెలూయా. హ్యాపీగా ఉండాలి మనం. యేసయ్య ప్రాణం పోతున్న పరిస్థితిలో కూడా, రక్తం కారుస్తున్న పరిస్థితిలో, బల్లెపు పోట్లు పొడుస్తున్న పరిస్థితిలో, గడ్డం పట్టుకొని లాగుతున్న పరిస్థితిలో, ఏమండి పిడిగుద్దులు గుద్దిన పరిస్థితులలో ఆయన ముఖం సంతోషంగా ఉంది. ఆయన ముఖం సంతోషంగా ఉంది, సమాధానంగా ఉంది. అప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, నా కోసం ఏడవమాకండి, మీకోసము. ఎవరు మాట్లాడతారండి? అసలు ఆ సమాధాన మాట చూడండి ఎట్లుంటుందో. మనం ఏదన్నా ఉన్నా అనుకోండి, ఆ మధ్య నేను ఏదో ఒకరికి చెప్పా, ఏమి ఇది కూడా గుర్తుపట్టుకోలే, ఏందంటే నేనేమన్నా చెప్పుల కంపెనీ పెట్టాననే అంటున్నాడు. దైవ సేవకులు చెప్పులు కూడా కనుక్కోలేవా నువ్వు అంటే చిన్న విషయం. చిన్న విషయానికి ఇప్పుడు నా మీద కోపడ్డారనుకోండి, వెళ్ళి పాస్టర్ అమ్మే నా మీద కోపడింది అనుకోండి, నేను వెంటనే స్మైల్ ఇస్తా, స్తోత్రం అని చెప్తా. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం అదే. ఇప్పుడు మీ ఇంట్లో చూడండి, మీరు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఈరోజు మందిరాన్ని ఆనుకో. మందిరమే ఒక పిల్లవాడి బడి ఎట్లా చదువు వస్తుందో, ఎట్లా క్రమశిక్షణ వస్తుందో, ఎట్లా ప్రయోజకుడు అవుతాడో, మనకు మందిరమే పరలోకపు బడి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ మందిరంలో మనకు తెలియదు, ఒకప్పుడు మోకాళ్ళు ఉండేది తెలియదు, చేతులు ఎత్తేది తెలియదు, ప్రార్థన తెలియదు, మనకు ఉపవాసం తెలియదు. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాతనే మనకు కనీసము ఏమండి కానకిచ్చేది కూడా తెలియదు. అట్లాంటిది మనం వేలు లక్షలు ఇచ్చేవాళ్ళు. నన్ను ఒకప్పుడు నేను 10 రూపాయలు ఇచ్చే వ్యక్తిని కదన్నా. ఎందుకన్నా అంటే మందిరం మనల్ని అలా తయారు చేసింది. ఎందుకంటే పరలోకంలో ఉండాలని. మరి మీరేమో ఎలా ఉన్నారు? ఇది నా దేవుని మందిరం,
ఇది వ్యాపారపు ఇల్లు కాదు. దేవుని మందిరం మందిరంలాగా ఉండాలి. దేవుని మందిరం పరిశుద్ధమైనది. దేవుని మందిరం జీవము కలిగినది. దేవుని మందిరం నేర్పగలిగినది. దేవుని మందిరం ఇక్కడ కూర్చున్న వారిని పరలోకములో కూర్చుండబెట్టట్లుగా చేయగలిగినది. ఒక పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి ఉజ్జీవం, ఆత్మలేని వారికి ఆత్మ నేర్పించగలిగినది, చేయూతనీయగలిగినది, సమకూర్చగలిగినది, సిద్ధపరచగలిగేది. దేవుని మందిరాన్ని ఆనుకోవాలి. ఆనుకుంటే అన్ని నీ దగ్గరికి దేవుడు సమకూరుస్తాడు. ఒకరు బాగుంటే ఒకరు ఓర్చుకోలేరు. ఒకరు సేవకుల దగ్గరికి అయ్యారనుకోండి, ఓహో భలే రే భలే చేస్తున్నాడే, చేయరు, చేసావని జడగొడుతుంటారు. స్థిరపడలేరు, స్థిరపడనివ్వరు. దైవజనులు ఏసన్న గారు సింగపూర్కి వెళ్ళారంట మనం సేవకులు తీసుకొని. అన్ని పీతలకు ఈ దేశపు పీతలకి, అమెరికా పీతలకి మూత వేసారంట. ఇండియా పీతలకు మాత్రం మూత వేయలేదంట. ఏందండి, ఎందుకండి ఇండియా పీతలకు మూత వేయలేదంటే ఆ పీత ఎక్కుతా ఉంటుందంట. వాడి కింద ఇది లాగుతా ఎక్కడికమ్మా. చూడండి, ఇండియా పీతలకు కూడా అట్లా ఉంది బుద్ధులు. శ్రీలకూడికకి వెళ్తున్నాను నేను, చాలా రోజులైంది. శ్రీలకూడిక ఎక్కడికమ్మా, ఇదిగో మేము పోయి ఆగిపోయామమ్మా. ఎవరి కొరకు నువ్వు దేవుని మందిరానికి వచ్చేది? దైవ సేవకులు సమర్పించుకున్నవారు, వాళ్ళు స్తుతించినా పాడినా, వాళ్ళు ప్రార్థించినా చాలు. దాని విలువ మీకు తెలియదు. దేవుని మందిరానికి దేవుని కొరకు రావాలి. దేవుని మందిరాన్ని ఆనుకోవాలి. దేవుని మందిరంలో పెత్తనం చేయటానికి కాదు, ఏలుబడి చేయటానికి కాదు, ఇది నాది అనేది కాదు. ఇది దేవుడు మీకు అప్పగించిన సంఘం. సంఘముగా ఉండాలి. సంఘములో ఏకత్వం, సంఘములో ఐక్యత, సంఘములో ప్రేమ, సంఘములో అనురాగాలు ఉండాలి. ఇవి ఎప్పుడైతే సల్లగిలుతాయో సంఘము సిద్ధపాటు ఉంటుందో లేదో నాకు తెలియదు. ఏ సంఘం అయితే సార్వత్రిక సంఘముగా మార్చబడాలి. ఎప్పుడైతే ఆనుకుంటామో, ఆనుకున్న వాని స్వభావాలు వేరు. ఇప్పుడు తల్లిని ఆనుకొని చంటిబిడ్డ చూడండి, చంటిబిడ్డ ఉంటుందా, ఆ చంటిబిడ్డ ఆనుకున్న అనుభవం వేరు. తల్లి ఎంత వీడు ఇంట్లో మాటలు మాట్లాడుతుంటారు, భార్య భర్తలు మాట్లాడుకుంటుంటారు. ఏంటి ఇట్టేనా, వాడేమో ఒడిలో ఉంటాడు, ఆయన మీద కోపంతో ఈమె ఒకసారి ఎందరనిదే అని చెప్పేసి ఈయన కదిలించుకున్నా వాడేం చేస్తాడు, నవ్వుతుంటాడు. వీళ్ళు ఎంత మాట్లాడుకున్నా వాడు కాళ్ళు జాడిస్తూ ఉంటాడు. వాడి ఆనందం వేరు. ఆనుకున్నాడు, ఆ రొమ్మున ఆనుకున్నాడు. ఆ రొమ్మున ఆనుకున్న వాని స్పందన వేరు, అలజడి వేరు, ఆ క్రియ వేరు, ఆ పద్ధతులు వేరు, ఆ స్మైల్ వేరు. ఎలా ఉంటాడంటే అంట్లో ఉంటాడనమాట. అదే తల్లి చూడండి, తల్లి తోసేసిన వాడు వస్తూనే ఉంటాడు. తల్లి తోసేసిన వస్తుంటాడు. అదే పెద్దగైన తర్వాత ఒక్కసారి అట్లా తోసేసి అనుకో, ఇదిగా మళ్ళీ నీతో మాట్లాడితే చూడు, అడుగు పెడితే చూడు అంటుంటారు. ఆ స్పందన ఆనుకుంటే ఆ స్పందన వేరు, ఆనుకోకపోతే ఆ మాటలు వేరు. దేవుని మందిరాన్ని ఆనుకోండి. మిమ్మల్ని క్రమముగా నా దేవుడు వృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక. మీ లెక్క ఎక్కువ అవునుగాక. ఇక మీరు దరిద్రంగా ఉండరు, నామకార్థపు క్రైస్తవులుగా ఉండరు, ఆచారాలుగా చేసేవారిగా ఉండరు, నిరాశలుగా ఉండరు, నిస్పృహలుగా ఉండరు. నిద్రలో ఉన్న దేవుని మందిరంలో నువ్వు కూర్చుంటే చాలు. ఆయన మందిరంలో నువ్వు ఆనుకుంటే చాలండి. మందిరంలో పితరులు ఆనుకున్నారు, వాళ్ళకు జయం ఇచ్చాడు, దీవెన ఇచ్చాడు, సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. ఓకే, దేవుని మందిరాన్ని ఆనుకోవాలి. రెండో మాట, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 3వ వాక్యం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 3వ వాక్యం. ప్రభువును ఆనుకొని బహుకాలము గడిపిరి, సూచక్రియలను అద్భుతములను చేయించి కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చారు. ప్రభువును ఆనుకున్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమును, కృపా వాక్యము సాక్ష్యం ఇచ్చిరి. వాక్యాన్ని ఆనుకోవాలి, వాక్యాన్ని ఆనుకోవాలి. ఇప్పుడు చాలామంది జీవితంలో వాక్యమును ఆనుకోమన్నారని చెప్పేసి ఒక ఆమె తలదిండుగా పెట్టుకుంది. తలదిండు, ఏమ్మా తలదిండు పెట్టుకోలేదు, నువ్వు ఎక్కడ పడుకుంటా అంటే ఇక్కడేనాయా, మరి తలదిండులు పెట్టుకోరు అలవాట్లేదమ్మంటే, ఇదిగో నాకు వాక్యాన్ని ఆనుకోమని చెప్పావు కదా, అందుకని తలదిండుగా పెట్టుకున్నాను. ఒకరు వాక్యం ఆనుకోమన్నారు కదా అని పక్కన పెట్టుకొని బోర్లో పడినప్పుడు వాక్యం ఆనుకోవాలని చెప్పేసి, వాక్యమును ఆనుకోవాలని చెప్పి ఒక ఆయన బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏంట్రా బాబు అన్న, మీరు భలే ప్రార్థన చేస్తున్నట్టే, వాక్యాన్ని ఆనుకోమని చెప్పారు కదన్నా, వాక్యాన్ని ఆనుకోమని చెప్పారు కదన్నా. వాక్యాన్ని ఆనుకున్నాం. క్రీస్తు వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వాక్యం. దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు. దేవుని వాక్యం విని ఎవరైతే అనుసరిస్తారో, అయ్యా నీ తల్లిదండ్రులు వచ్చారయ్యా, మరియమ్మ తల్లి వచ్చింది అయ్యా అంటే, ప్రభు అంటాడు నా తల్లిదండ్రులు వారు కాదు, ఎవరైతే నా వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు. అబ్బా, మీరు ఎవరైపోతారు? యేసు ప్రభువుకు తల్లి అయిపోతారు, యేసు ప్రభువుకు సహోదరులు అయిపోతారు. ఎవరు నా వాక్యాన్ని విని అంగీకరిస్తారో. ఇప్పుడు యేసయ్య వాక్యం ప్రకారం జీవిస్తే ఏంటయ్యా మాకు లాభం ఏంటయ్యా? యేసయ్య వాక్యాన్ని ఆనుకుంటే, ఆనుకున్న వాళ్ళు జరిగిస్తే నువ్వు యేసయ్యకు తల్లివైపోతావు, మీరు యేసయ్యకు సహోదరులు అయిపోతారు. వీరే నా తల్లియు నా సహోదరులు. ఎంత ధన్యత చూడండి. వాక్యాన్ని ఆనుకుందామా, ఆయన తల్లి అయిపోతారు, మీరు ఆయన సహోదరులు అయిపోతారు. ఎంత ధన్యత, ఎంత భాగ్యం చూడండి. ఈరోజు కడుపును పుట్టిన తల్లిదండ్రులే పిలవటానికి, కడుపును పుట్టిన పిల్లలే అమ్మ అని పిలవలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు నా మాటలు ఎవడైతే విని వాటి ప్రకారం జరిగిస్తాడో నా తల్లి. చూడండి, ఒకసారి చూడండి. నువ్వు ఎంత పాపినైనా, ఎంత భయంకరమైన మనిషివైనా నా తల్లి మీరు, నా సహోదరులు మీరు. ఇంకా చాలదండి ఆ మాత్రం. వాక్యాన్ని ఆనుకొని ఈరోజు నుండి ఒకవేళ మారు మనసు పొందు. ఈరోజు వాక్యాన్ని విన్నావు కదా, వాక్యాన్ని విని నీ ప్రవర్తన మార్చుకో. వాక్యాన్ని విని నీ పద్ధతులు మార్చుకో. దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి నా ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్. వాక్యములో జీవం ఉంది. వాక్యమే. ఇప్పుడు ఒక్కొక్కరు భక్తులు వాక్యాన్ని గురించి వ్రాసుకున్నారు. మన దైవజనులు పాట రాసుకున్నారు. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపచేసి నన్ను నడిపించెను, కరుణా సంపన్నుడా. ఎంత బాగుందో. ఆ వాక్యమే. దైవజనులు పాట యేసన్న గారు రాసుకున్నారు. ఏమని? నీ వాక్యమే నా
పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. ఎంత బాగుందో కదా. వాక్యాన్ని గురించి ఎందరో అలా భక్తులు రాసుకున్నారు, కీర్తనకారుడు రాసుకున్నారు. వాక్యం బలమైనది, రెండంచుల ఖడ్గం. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, హెబ్రీ సంగమా మీరెందుకు అలా బలహీనమైపోతున్నారు? వాక్యం రెండంచుల ఖడ్గం. ఏ అవయములో లోపం ఉందో ఆ లోపాన్ని తీసివేస్తుంది. రెండంచుల ఖడ్గం నీ నరముల్లోనికి, ఎముకలలోనికి, కీళ్ళలోనికి దూర్చుకొని వెళ్తుంది. ఎక్కడ పాపం ఉందో దాన్ని బయటికి తీసివేయబోతూ ఉంది. ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని తీసివేయబోతుంది. ఎక్కడ చీకటి ఉందో ఆ చీకటిని వెలుగుగా మార్చబోతుంది. ఎక్కడ శాపం ఉందో ఆ వాక్యం ఆశీర్వాదంగా మార్చబోతుంది. ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఆ బలమైన వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యం అబ్రహామును దర్శించెను. దేవుని వాక్యం అబ్రహాము కుటుంబాన్ని దర్శించింది. ఎందుకు వాళ్ళు అంతగా ఉన్నారు? దేవుని వాక్యం గర్భాన్ని కలగజేసింది. దేవుని వాక్యం కనుటకు కలగజేసింది. కన్యకలో కూడా పెళ్లి కాకుండా గర్భం ధరించబడి ఉంది. క్రీస్తు వాక్యమును అనుకుంది గనక ఆమె గర్భంలోనికి వాక్యం వెళ్ళింది. క్రీస్తును ఆనుకుంది. మరియమ్మ, ఎలిజబెత్ ఇద్దరు ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటుంటే ఈమె గర్భంలో ఉన్న వాక్యము ఆయన ప్రవచన ఆత్మ ద్వారా గర్భం ధరించబడింది. ఎలిజబెత్ ప్రవచనము ద్వారా, దేవుని వాక్యము ద్వారా మరియమ్మ గర్భం ధరించబడింది. యవనస్తురాలు, పెళ్లి కాకుండా యవనస్తురాలు గర్భం ధరించబడింది. వృద్ధాప్యములో ఇక కనదు అన్న వ్యక్తి గర్భం ధరించబడింది. ఇద్దరు ఎదురవ్వగానే ప్రైజ్ ద లార్డ్ మరియమ్మ, ప్రైజ్ ద లార్డ్ ఎలిజబెత్ అమ్మ అని వాళ్ళు వందనాలు చెప్పుకుంటుంటే లోపల ఉన్న శిశువులు ఏమయ్యాయంట? గంతులు వేస్తున్నారు. విశ్వసించిన వారు సంతోషముతో చప్పట్లు కొడుతూ గంతులు వేయబోతూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు గంతులు వేస్తున్నారా? ఏంటి చెప్పరు? గంతులు వేసేది ఎవరు? ఇప్పుడు లేత దూడ చూడండి, లేత దూడ అది గంతులు వేస్తుంటుంది. ఎవరు చెప్పారు దానికి? ఇప్పుడు తాగినోడు చూడండి గంతులు వేస్తుంటారు. వాడు తాగినోడు ఎందుకంటే మత్తులో ఉన్నాడు. వాడికి మత్తు అలా చేసిద్ది. ఎగిరి డ్యాన్సులు. ఇప్పుడు బొమ్మ దగ్గర చూడండి ఎగురుతూ ఉంటారు ఒక్కొక్కడు. ఏమిరా అంటే వాడు బట్టలు కూడా ఒకడు బట్టలు ఇటు అంటున్నాడు. ఊరి ఏం కర్మరా వీడికి. మన వాళ్ళు చూడండి మరి వందనాలు అని చెప్పేవారనుకో, ఇప్పుడు వందనాలు అని నాకు చెప్పారనుకో, ఇంకా ఉన్నావా బావనా, నువ్వుగా మారలేదా అనుకో లోపల. అంటే మీరు అట్లా ఒక వందనాలు చెప్పాను, అబ్బా నాకంటే నువ్వు ముందు వచ్చావురా, నువ్వు ఎప్పుడు పోతావురా, వందనాలమ్మా. లోపల ఆ స్పిరిట్ చూడండి ఎట్లుంటుందో. మీరు వందనాలు చెప్పారనుకోండి, ఇప్పుడు నేను ఆ మధ్య మేము పాస్టర్మ మేము ఉన్నాం అనుకోండి, మేము రోజు స్తోత్ర పెడుతున్నావు కానీ ప్రైజ్ లార్డ్ పాస్టర్మ, ప్రైజ్ లార్డ్ డాడీ, ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటాం. ఫోన్ చేసినా ప్రైజ్ లార్డ్ అని మాట్లాడుకుంటున్నాం, ప్రైజ్ లార్డ్ అని మాట్లాడుకుంటున్నాం. అసలు మీరు ఉంటారా? వందనాలు చెప్పటమే ముఖం అదొక రకంగా. ప్రైజ్ లార్డ్ అంటే ఒక్కొక్కరికి వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఇట్ట ఇది జరిపోయింది ఇట్లా ఈ వందనాలు ఎట్లా? వందనం అంటే వందనము నీకేనా వర్ణన కందని నీకేనా వందనము. నేను ఆ మధ్య ఒక కుటుంబాన్ని, అక్క అన్నకు వందనాలు పెడతావా ఇంట్లో అన్నది. ఇది జోకేసానా అన్న. ఇట్లాగే ఆరాధనలో అక్క వందనాలు పెడతారా ఇంట్లో అంటుంది.
వందనాలు పెట్టమంటే నవ్వుతుంది ఆమె. పెట్టావా లేదా వందనాలు. మరి బైబిల్లో ఒకరినొకరు ఎదురు పడితే వందనాలు పెట్టుకుంటారు. అదే నచ్చిన వాళ్ళకైతే అబ్బా అసలు పలకపోయినా వందనాలు రా, అబ్బా 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 అబ్బా. నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళకైతే వందనాలు వందనాలు. నేను వందనాలు చెప్పమన్నాను, కొందరు ఉంటారు వందనాలు అంటారు. ఏమా ఇవి పిచ్చి పిచ్చి లోకపు. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది లూకా సువార్త 2వ అధ్యాయం 39వ వాక్యంలో ఏమనింది? ప్రవేశించి ఎలిజబెత్కు వందనాలు చేసింది. వినగానే చూడండి, ఆమె గర్భములో ఉన్న దేవుని వాక్యం, దేవుని వాక్యం, వాక్యమే దేవుడు. ఇక దేవుడు ప్రవచనాత్మతో గర్భం ధరించబడింది. ముసలామె కూడా ఒక యవనస్తులారు ఎలా వందనాలు పెట్టుకుంటున్నారో చూడండి. ఇప్పుడు నచ్చి మెచ్చిన వాళ్ళకే వందనాలు. ఆ ముసలిదంతా నాకెందుకు వందనాలు. ఈరోజు చూడండి ఎలా ఉన్నారు. వందనాలు చెప్పుకుంటుంటే గర్భంలో ఉన్న శిశువులు ఏం చేశారు? గంతులు వేశారు. చెప్పండి, వందనాలు చెప్పుకుంటే క్రీస్తు వాక్యాన్ని ఎవరైతే ఆనుకుంటారో వారు గంతులు వేయబోతూ ఉన్నారు. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురుగాక. ఎందుకంటే వాక్యం, శూన్యములో సృష్టిని కలగజేసిన వాక్యం, సమస్తమును కలగజేసిన వాక్యం. ఈరోజు నీ ఇల్లు, నీ జీవితం, నీకు వ్యాపారం, నీ చేతి పనులు, ఉద్యోగం, పాడి పంటల్లో ఏమీ లేదు, శూన్యం. నాకు ఉద్యోగం రాలేదు, నా బ్రతుకు శూన్యం అనుకుంటున్నావేమో. వాక్యాన్ని నువ్వు ఆనుకో. వాక్యమే సమస్తము కలగజేయబోతూ ఉంది. సమస్తము కలుగునుగాక, సమస్తము కలుగునుగాక, సమస్తము కలుగునుగాక. పంట వేశావు, సమస్తమును దేవుడే కలగజేయబోతూ ఉన్నాడు. నీకు వ్యాపారం, సమస్తము దేవుడే కలగజేయబోతున్నాడు. వాక్యాన్ని ఆనుకో. నువ్వు గంతులు వేసే కార్యాలు నీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ నీకు సంతానం లేదేమో, క్రీస్తు వాక్యాన్ని ఎప్పుడైతే ఆనుకుంటావో ఆ వాక్యము ద్వారా గర్భఫలము కలుగునుగాక, కుటుంబంలో సమాధానం కలుగునుగాక. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. క్రీస్తు వాక్యం ఏలాలి. ఏది మీరు జీవితంలో వెళ్తున్నాయి? క్రీస్తు వాక్యం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. క్రీస్తు వాక్యం ఉంటే గంతులు వేస్తామంట. క్రీస్తు వాక్యం మనలో ఉంటే చాలండి. మీ కుటుంబ చరిత్రనే రోజుకు సృష్టిలో కలగజేసిన దేవుడు మీకు సమస్తము కలగజేయునుగాక. ఎందుకంటే వాక్యం ఏంటి? మీరు ఇలాగ అయిపోతున్నారంటే వాక్యాన్ని మేము ఆనుకున్నాం. సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు. వాక్యాన్ని ఆనుకున్నాం. ఆ వాక్యమే మాకు పోషణకు లేదండి. పోషణకు లేదు. పోషణకు కష్టంగా ఉండి ఇంకా రేపు చనిపోతాం అనుకున్న పరిస్థితుల్లో కూడా దైవజనుడు ఆ ఇంట్లోకి వచ్చాడు. ప్రభువా ప్రార్థన చేశాడు వర్షం పడేంత వరకు. ఆ కుటుంబంలో చూడండి, దైవ సేవకుడు తింటున్నాడు, ఇంటి వారందరూ తింటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటున్నారు, అందరు తిన్నా తరగట్లేదంట. ఏమిటంటే దైవ సేవకుని వాక్కు దేవుడే చెప్పాడు, వెళ్ళు. ఆ పేద విధవరాలు కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది. ఆ ఇంట్లో ఎంత వచ్చినా మిగలట్లేదు. ఆ ఇంట్లో ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, వెళ్ళు. ఆ ఇంటి చరిత్రను నేను మార్చాలి. దైవజనుడు వెళ్ళాడు. ఒక్కొక్క మాట ఆ ఇంట్లో పేదరికం ఎగిరిపోయింది, తొలగిపోయింది. ఇక ఆ ఇంట్లో తరగటం లేదు, లెక్క తక్కువ కాలేదండి. సమృద్ధిగా అనేకులకు పెట్టేటట్లుగా నీ ఇంటిని దీవించునుగాక, పెట్టే స్థితిలో నువ్వు ఉందువుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నువ్వు ఆనుకోవాలి. దేన్ని ఆనుకోవాలి? దేవుని వాక్యాన్ని ఆనుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి మొదటిది దేన్ని ఆనుకోవాలి? మందిరాన్ని ఆనుకోవాలి. రెండవది దేవుని వాక్యాన్ని ఆనుకోవాలి. మరొక మాట నేను చెప్తాను చూడండి. యోహాను సువార్త
21వ అధ్యాయం 20వ వాక్యం. త్వరగా చదవండి, త్వరగా. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వాక్యం. ఆయన రొమ్మును యేసు ప్రేమించిన వాడు ఎక్కడ ఆనుకున్నాడు? యేసయ్య రొమ్మున ఆనుకొని ఉండేను. యేసయ్య రొమ్మును ఆనుకొని అంటే యేసయ్య సమాధానకర్త, యేసయ్య ఆలోచనకర్త, యేసయ్య ఐక్యత. ఈ రొమ్ము దేనికి సూచిస్తుందంటే ఐక్యత, సమాధానం, ప్రేమ. ఆయన ప్రేమగల దేవుడు, సమాధానకర్త. ఆయన మనల్ని ఐక్యపరచాలని నీ ఊరేదో నా ఊరేదో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నువ్వెక్కడి నుండి వచ్చావో మనల్ని ఐక్యపరచాలని, ఆయన ఆనుకోవాలని, ఐక్యతను ఆనుకోవాలి, ప్రేమను ఆనుకోవాలి, సమాధానాన్ని ఆనుకోవాలి. క్రీస్తు ప్రేమను ఆనుకోవాలి. క్రీస్తు ప్రేమ ప్రకటించటం కాదు, క్రీస్తు ప్రేమను, సంపూర్ణమైన క్రీస్తు ప్రేమ మనలోనికి రావాలి. ఇప్పుడు క్రీస్తు ప్రేమ ఎంత ఉంది? కొందరిది చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎన్నో తిట్లు, ఎన్నో బాధలు. ఆ బాధల్లో కూడా క్రీస్తు ప్రేమ నా ప్రభుని ప్రేమ మారునా. హల్లెలూయా. ప్రేమ ఉన్న వాళ్ళకే నోరు తెరుస్తారు, ఎందుకంటే గుండెల్లో ప్రేమ ఉంది కనుక. ప్రేమ వాళ్ళు ఏం చేస్తారు? నాకు ప్రేమ చచ్చిపోయిందండి. ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. తిరిగి చచ్చిపోయిన ప్రేమను మరలన్నీ గుండెల్లో కుమ్మరించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ ఒక్కొక్కరి హృదయములో కలుగునుగాక. క్రీస్తు ప్రేమ కలుగునుగాక. క్రీస్తు ప్రేమ మీ గుండెల్లోనికి వచ్చునుగాక. క్రీస్తు ఐక్యత నీలో కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య ప్రేమను, యేసయ్య సమాధానాన్ని, యేసయ్య ఐక్యతను ఆనుకోవాలి. ఆయన ప్రియమైన శిష్యుని అడుగుతున్నాడు, రే యేసయ్యను పట్టించేది ఎవరో చెప్పరా, కనుక్కోరా. అయ్యా నీ రొమ్మున ఆనుకొని ఉన్నాడు కదా. పేతురు అడుగుతున్నాడు, నీ రొమ్మున ఆనుకొని ఉన్నాడు కదా, ఎప్పుడు ఆనుకొని ఉంటాడు కదా. యోహాను, ఇతని చరిత్ర ఏమవుతుందండి అని. ఇతని చరిత్ర ఏమవుతుందండి? రాబోయే దినాల్లో ఇంత అనుకొని ఉన్నాడు కంటే ఏమి నా ఇష్టం, వీన్ని ఏమైనా నేను చేయగలుగుతాను, నీకేంటి చెప్పు అంటాడు. నేను వచ్చే వరకు అతడు నాకుండుట, వచ్చేంత వరకు అంట చూడండి, వచ్చేంత వరకు అతడు నాకుండుట నాకిష్టం రా. నీకేంట్రా బాధ? నీకేంటి బాధ? ఎప్పుడు ఆనుకొని ఉంటాడండి. ఎప్పుడు ఐక్యత, ప్రేమ, ఎప్పుడు సమాధానం. ఆనుకొని ఉన్న వాని జీవితం ఏమవుతుందంటే చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని యోహాను గూర్చి ఒక దర్శన గ్రంథం అప్పగించాడు. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం. క్రీస్తు ప్రేమను, సమాధానాన్ని, ఐక్యత, ఈ రొమ్మును చూపిస్తుంది. వీటిని ఆనుకోవాలి. ఆనుకుంటే దేవుడు వచ్చేంత వరకు మనం ఉంటాం. దేవుడు వచ్చేంత వరకు ఆనుకొనే ఉంటాం, మనల్ని తీసుకెళ్ళటానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓకే, క్రీస్తు ప్రేమను, సమాధానాన్ని అనుకోండి. నా యేసయ్య ప్రతి గుండెల్లో పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మీ హృదయాలలో కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యత కలుగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా సమాధానం కలుగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా బంధము కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు రొమ్ములు బంధం. మనదే బంధం? పరలోక బంధం. పరలోక బంధానికి మరి ఎంత విలువ ఇస్తున్నాం మనం? పరలోక బంధానికి ఎంత విలువ ఇస్తే ఈరోజు మనకు ఎంత బంధం అండి. ఒకే శరీరం, ఒకే రక్తం, ఒకే సంఘం, ఒకే బోధ, ఒకే దైవ సేవకులు, ఒకే నడిపింపు, ఒకే ఉపదేశం.
ఆ ఉపదేశములో మనము ఆనుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆనుకుంటే ఆయన వచ్చేంత వరకు మనల్ని చెక్కు చెదరకుండా ఉంచుతాడంట. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్న మనం భూమి మీద ఎప్పుడు ఆ ప్రేమ దేవదూతలు కూడా తొంగి చూస్తారంట. దేవదూతలు కూడా తొంగి చూస్తారు. తొంగి చూసి వాళ్ళు, ఓహో, క్రీస్తు ప్రేమ ఇలా ఉంటుందా, క్రీస్తు బంధం ఇలా ఉంటుందా, క్రీస్తు సమాధానం ఇట్టుంటుందా, క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఐక్యత, ఓహో ఇలాగ ఉంటుందా అని దేవదూతలు చూస్తూ ఉంటారట. అందుకని వాళ్ళు పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎత్తుకుంటూ ఉంటారు. దేవదూతలు మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. మనకు తెలియదు, ఎప్పుడో సాతాను వేసే బాణాలు ఆర్పబడుతూ ఉంటాయంటే కారణం ఏమిటంటే, మనకు తెలియకుండానే రాత్రులు చీకటిలో సంచరించు తెగులకైనా, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగములకైనా నీవు భయపడకుండా ఉంటావు. ఎందుకు అంటే ఆయనను ఆనుకున్నాం కనుక. క్రీస్తు ప్రేమలో ఉన్న ఆనుకున్న వాడికి ఏ భయం ఉండదండి. లోక ప్రేమలోనైనా మరణం ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, నాశనం ఉంటుంది. లోక ప్రేమలో దుఃఖం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటుంది, శాపం ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమలో జీవం ఉంటుంది. యేసయ్య ప్రేమలో సమస్తం ఉంటుంది. యేసయ్య ప్రేమలో శాశ్వతమైనవి ఉంటాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఓకే, ఇంకొక యెహెజ్కేలు గ్రంథం కొన్ని మాటలు చెప్పి 48వ అధ్యాయం 18వ వాక్యములో ప్రతిష్ఠిత భూమిని ఆనుకోవాలి. ప్రతిష్ఠిత భూమిని ఆనుకోవాలి. ప్రతిష్ఠతను ఆనుకోవాలి. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ప్రతిష్ఠత ఇచ్చాడు. ప్రతిష్ఠత చేసుకుంటారు, మొక్కుకుంటారు, తీర్మానం చేసుకుంటారు. అయ్యా, నేను నీ మందిరానికి వచ్చాను, నేను మొక్కుకుంటున్నా. అయ్యా, అన్న దేవుని మందిరానికి వచ్చింది, మొక్కుకుంది. అయ్యా, నాకు ఒక్క కుమారుణ్ణి ఇస్తే వాణ్ణి నీకు ప్రతిష్ఠిస్తాను, వాణ్ణి వ్రతపుత్రుడిగా చేస్తాను నీ కొరకే అని చెప్పి తీర్మానం ప్రతిష్ఠించబడింది. ప్రతిష్ఠత చేసుకుంది. ప్రతిష్ఠత చేసుకున్నటువంటి వారి జీవితాలు, యేసయ్య ప్రతిష్ఠితుడు గనక ఆయనను తగిలితే చాలు మనం ప్రతిష్ఠితులమవుతాం. యేసయ్య ప్రభావం ఆయనలో ఉంది. ఆమె వస్త్రపు చెంగట్టం ముట్టుకుంది, యేసయ్య ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. యేసయ్య వాక్యం మనం వింటున్నాం, యేసయ్య సన్నిధికి వచ్చినాం, ఆయన స్పర్శ మనల్ని తగిలితే ప్రతిష్ఠితులమవుతాం. యేసయ్య ప్రతిష్ఠితుడు. ప్రతిష్ఠితులు ఏమవుతారంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ప్రతిష్ఠించబడాలి, యేసయ్యకు ఇది ప్రతిష్ఠించబడాలి. బలి అర్పిస్తూ ఉంటారు, ప్రతిష్ఠించబడాలి. అన్న తన కుమారుణ్ణి మొక్కుకుంది. అయ్యా అని నేను వీనికి దేవునికి ప్రతిష్ఠిస్తున్నానయ్యా, సమర్పిస్తున్నానయ్యా, మొక్కుకున్నానయ్యా అని చెప్పి పరిచయం చేయబోయేసరికి సంసోను ప్రతిష్ఠితుడు ఎక్కడున్నాడు? దైవ సేవకుని పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడే మ్రొక్కెను. ప్రతిష్ఠితుడు చూడండి, చెప్పాల్సిన అవసరం లేదు, రే సంఘం రా అని చెప్పాల్సిన అవసరం, చెప్పించుకోలేదు. చిన్న పిల్లలు పాలు విడవగానే ప్రతిష్ఠితుడైపోయాడు. దేవాలయంలోనికి రాగానే, దైవ సేవకునికి పరిచయం చేయగానే ప్రతిష్ఠితుడైపోయాడు. ఎవరు చెప్పారు? ఆ తల్లి చెప్తుంది, అయ్యా నేను ఇన్ని నిందలు పడ్డాను, ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇంటి వారి ద్వారా, బంధువుల ద్వారా బయటికి వెళ్ళలేక, తల ఎత్తుకోలేక నా పరిస్థితి ఇది, నేను ఇట్లా బ్రతికాను. ఆ పరిస్థితిలో దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మొక్కుకున్నాను రా. అందుకనే రా, మన దేవుడు ఏదైనా చేస్తాడు. ఎర్ర సముద్రాన్నైనా ఎండబెడతాడు,
యోర్దాని నదినైనా ఏకరాశిగా చేస్తాడు, సింహాలలోనైనా మూయిస్తాడు, అరణ్యంలోనైనా ఆయన పోషిస్తాడు, ఏదైనా చేస్తాడు బాబు. ఆయన లాంటి దేవుడు ఎక్కడ లేడు, ఉండడు, ఉండబోడు. అలాగే మమ్మీ ఆ తల్లి ఉపదేశం బిడ్డకి ఎలా ఎక్కిందో చూడండి. ఆ చిన్న పిల్లవాడు మూడు సంవత్సరాలు అనుకోండి, 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు అనుకోండి. ఆ రోజుల్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పాలు తాగారు అనుకోండి. 5 సంవత్సరాలు పిల్లవాడికి మందిరంలో పరిచయం చేయమని, మందిరంలో ఉండమని దైవజనుడి గురించి చెప్పగానే వాడు అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు మీరు చూడండి, ఒక సెల్ ఫోన్ ఇవ్వకుండా ఉండండి, అన్నం తినరు. వాడు బొమ్మలాట చూస్తున్నాడు, బొమ్మలు ఆపండి, వాడు ఎంత ఏడుస్తాడో. మీ ఇంట్లో వండుకుంటా, మీ మాట వినకుండా చూడండి. అదే సమూయేలు అయితే దేవుని మందిరంలో, ఇప్పుడు దైవ సేవకుల దగ్గర ఎట్టుంటారు? నేను దేవుని మందిరంలో ఉన్నాను ఆ రోజుల్లో మెత్తటి అన్నం పెట్టేవాళ్ళు నాకు. నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని తెలుసా? దైవ సేవకులు వండిన ఆహారం, దేవుని మందిరంలో ఉన్న ఆహారం ఎంతో ప్రార్థన చేసుకొని తినేవాడిని అనమాట. అంటే ప్రతిష్ఠితుడికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది మనం అయితే మా ఇంట్లో అన్నం లేక వచ్చామా, కొందరు విచిత్రమైన మనసులు, మా ఇంట్లో అన్నం లేక వచ్చామా, ఈడ మాకు మెత్తటి పెడుతున్నారు అనేవాళ్ళు వింటున్నాను. కానీ నేను మాత్రం, ప్రభువా ఇది ప్రతిష్ఠితులు చేసిన చేతుల్లో నుండి వచ్చినదయ్యా, నాకు ఇచ్చావా తండ్రి అని అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి ఇట్లాగే పండగ, క్రిస్మస్ పండగ సందర్భాల్లో కొంచెం పరిచయం ఎక్కువ ఉండి, రే రారా పెద్దలు పిలుస్తాడు, రే బాబన్నా రా, ఆ అన్నం తిందాం రా, ఆకలి అవుతుంది అంటే, నేను ఇది పని చేసి వస్తాను చిన్నది అని చెప్పేసి నేను వచ్చేసరికి మొత్తానికి ఆవరవార ఉంటారు కదండి, ఆకలి అయింది, ఇది బాదర మొత్తానికి తినేశాడు. మరి వాడిని మర్చిపోయాము రా అంటే, వాడు ఎవడు ఉండమన్నాడు, అందరితో కలవాడు, వాడు ఒక స్పెషలు రకరకాలుగా అనుకున్నారు. మొత్తం లేదు. ఆయన అక్క బాబన్న ఒక్కడు మిగిలాడక్క, అన్నం పెట్టండి అక్క అని రూతక్కప్పుడు. పాపం ఏం చేస్తుంది, అన్నం అయ్యో రాత్రి ఏమనుకుంటారు మొత్తం ఏదో ఒకటి పెట్టవు అని అతనే తోటి విశ్వాసం చూడండి ఎట్లా మాట్లాడుతున్నారో. మామూలు మనుషులు కాదండి. ఒరే నా దగ్గర ఏమో రెచ్చగొడతారు, ఒరే నీకేం రా, మీ ఆయన రైల్వే ఎంప్లాయ్, మీకు పొలాలు ఉన్నాయి, ఏ అన్నం పెట్టారో చూడరా, నా దగ్గర తాళం కొడుతున్నాడు. నన్ను రెచ్చగొట్టడానికి రెచ్చగొడుతుంటారు. ఇక నేనేం చేశాను, నాకు ఆ ఉపదేశం నన్ను అట్లా చేసింది. ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి మాటను వినాల్సిన అవసరం లేదు. నాను దేవుణ్ణి, ఆ ప్రతిష్టతను నేను ఆనుకున్నాను. ప్రభువా ఈ నీటినే ద్రాక్షారసంగా మార్చిన దేవుడవు నాయనా, ఈ అన్నం ఎలా ఉన్నా తండ్రి నాకు రుచికరంగా ఆరోగ్యంగా మార్చు ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అంతలో వీళ్ళు ఏం చేశారు, అబ్బో ఆ రోజు కొంచెం బాధ అయింది వీళ్ళ మాటలకి. అబ్బో అని ఒకడు, అబ్బో వీడికి తగినదే జరిగిందిలే, మెత్తటను తినరా అని ఒకడు పైకి నవ్వుతూనే ఉన్నారు. కానీ లోపల వాళ్ళు అర్థమైపోతున్నాయి నాకు. ఇక నేను కళ్ళు మూసుకొని కొంచెం ఆ బాధతో కొంచెం ఒక లైన్ ఎక్కువ ప్రార్థన చేసుకున్న, ప్రభువా ఆశీర్వదించు నాయన అని ప్రార్థన చేసుకునేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి నా ముందర ఏమండి ఇంత లెగ్గు పీసులు, ఇంత వేడి మటన్ కూర నా ప్లేట్లో ఉన్నాయండి. ఆ ప్లేటు తీసేశారు, రాజన్నకు వచ్చిన భోజనం నాకు పెట్టారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ లావు చికెన్ ముక్కల్ని తినాడు, లెగ్ పీసుల్ని చూసి వీళ్ళు మనల్లో, మరి నాకు కూడా కొంచెం పెడతావా అని గుటికిలు మింగుతున్నారు. వింటున్నారా? గుటికిలు చూడండి. మనం దాన్ని ప్రవాహాన్ని ప్రతిష్ఠిస్తే దాన్ని ఏదైనా ఆయన మార్చగలడు. రంగును నీటి రంగు వేరు, ద్రాక్ష రంగు వేరండి. రంగును కూడా మన దేవుడు మార్చగలిగినవాడు. చీకటిని నల్లటి సృష్టిని తెల్లగా మార్చగలిగిన దేవుడు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఒకవేళ నీ జీవితం ఎలా ఉందో, నా ఇంట్లో చీకటి ఉందయ్యా, నా ఇంట్లో దుఃఖం ఉందయ్యా, నా ఇంట్లో కన్నీళ్ళు ఉంది, నా ఇంట్లో శాపం ఉంది, నా ఇంట్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయేమో, ప్రభువు ప్రతిష్ఠించుకో. ఈరోజు ప్రతిష్ఠించుకో. ప్రభువా ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎటు దిక్కు వెళ్ళాల్సిన అవసరం లేదు, నాన్న చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాన్న ఆడ నూనె కోరుతారు, ఇక్కడ ఖర్చుపులు చేస్తారు, ఇక్కడ అది వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిష్ఠించబడండి.
క్రీస్తు కొరకు, సంఘము కొరకు ప్రతిష్ఠించబడండి. మీకు మీరే. ఎవరైతే ప్రతిష్ఠించబడతారో ఏమండి, వాళ్ళ జీవితాన్ని ఎలా చేస్తాడో తెలుసా? సమూయేలుని గొప్ప జనముగా, గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చి, ఏమండి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఎంత చూడండి కీర్తి, ఖ్యాతి, అలాగ దేవుడు తోడయుండి తీసుకొని వెళ్తున్నాడు. ఒక చిన్న పిల్లోని పరిస్థితికి యేసయ్య దర్శనం ఇచ్చాడు, యేసయ్య స్వరం ఇచ్చాడు, యేసయ్య ప్రత్యక్షత ఇచ్చాడు. యేసయ్య సంఘాన్ని గూర్చి తన కుటుంబాన్ని గూర్చి ఒక ఉన్నతమైన ఆశీర్వాదం. ఈరోజు నువ్వు ప్రతిష్టతను ఆనుకో. ఇంకొక మాట ఏంటంటే, వాగ్దానాలను ఆనుకోవాలి, దైవ సేవకులను ఆనుకోవాలి. వాగ్దానాన్ని ఆనుకోవాలి, దైవ సేవకుల్ని ఆనుకోవాలి. ఎందుకంటే మనకిచ్చిన దైవ సేవకులు ఎలాంటి వారైనా, ఒక్కొక్కరు మంచిగా వాక్యం చెప్తారు, ఒక్కొక్కరు మంచిగా పాట పాడతారు, ఒక్కొక్కరు మంచిగా ప్రేమిస్తారు, ఒక్కొక్కరు మంచిగా అమ్మండి ఘాటుగా ఉంటుంది, ఒక్కొక్కరు రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే అవసరం, సంఘానికి అవసరం. సంఘం పరిపూర్ణత చెందాలంటే, సంఘం సరిచేయబడాలంటే, సంఘం దేవుని యొద్దకు సిద్ధపడాలంటే అక్రమం. ఇప్పుడు చూడండి, మనం పార్కులకి వెళ్తాం, ఒక్కొక్క చెట్టు పక్షిలాగా ఉంటుంది, ఒక్కొక్క చెట్టు నమస్కారం చేసేటట్లుగా ఉంటుంది, ఒక్కొక్క చెట్టు రౌండ్గా ఉంటుంది, ఒక్కొక్క చెట్టు ఆకారముగా మంచిగా ఉంటుంది. ఎప్పుడు కత్తిరించబడినప్పుడు, అదే పడినప్పుడు నానా రకాలుగా ఉంటాయి. అవి కత్తిరించబడితేనే ఒక అందం వచ్చింది. ఇప్పుడు నా జుట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. కత్తిరించబడితే ఎంత అందంగా ఉంటుందో, బాగుంటుంది అనమాట, చూడముచ్చటగా ఉంటుంది అనమాట. అలాగే మన జీవితం కూడా మనల్ని దైవ సేవకుని మాటను రూఢిపరచడానికి, సేవకులు మాటను నీ జీవితంలో స్థిరపరచడానికి, నిన్ను సరి చేయటానికి, ప్రభు కరెక్ట్ చేయటానికి, నిన్ను సరిగా ఉంచటానికి దేవుడు ఆయా సందర్భాల్లో సేవకుల్ని పంపుతూ ఉంటాడు. మనకు ఒక నడిపింపు. ఇప్పుడు మీ ఇంట్లోనే చూడండి, ఒక్కొక్కసారి కారం ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ అవుతుంటుంది, ఒకసారి రెండు మరిచిపోతావు, సప్పగా ఉంటుంది. మీరే చూడండి, అనుకుంటుంటారు ఏంటో నాకు అర్థమని, మీరు అడ్జస్ట్ అయిపోతుంటారు. ఒక్కొక్కసారి మీరు భర్తల మాటలు చూడండి, భార్య కావచ్చు భర్త కావచ్చు, ఇంతలావు మాట్లాడుతుంటారు, గరంగా గాండ్రిస్తూ ఉంటారు. మరి గాండ్రిస్తూ ఉన్నప్పుడు ఏమైనా ఉండారా? అడ్జస్ట్ మరుసటి రోజు ఏమండి అని చక్కగా మాట్లాడుకుంటుంటారు. ఎందుకు? కుటుంబ వ్యవస్థ. మరి కుటుంబ వ్యవస్థకే అంత విలువ ఇచ్చినప్పుడు సంఘానికి మనం ఎంత విలువ ఇవ్వాలి? నడిపింపుకు ఎంత విలువ ఇవ్వాలి? పరలోకానికి చేరేవారు మనము గనక, పరలోక సైనికులం మనం, దేవుని బిడ్డలం మనం ఎలా ఉండాలి? ఇది తెలుసుకోవాలి. చిన్నది మనము నలుగురికి పంచేటప్పుడు వామ్మో ఇట్లా, వామ్మో అట్లా, వామ్మో నిట్టు, వామ్మో పొట్టు, వామ్మో తట్టు, వామ్మో తిట్టు, ఇట్లాంటివి కాదండి మన జీవితంలో ఉండాల్సింది. మన జీవితంలో నేను దైవ సేవకుల్ని ఆనుకోవాలి, నేను వాగ్దానాలని ఆనుకోవాలి, నేను ప్రతిష్టతను ఆనుకోవాలి, యేసయ్య ప్రేమ, సమాధానం, ఐక్యతను ఆనుకోవాలి, నేను వాక్యాన్ని ఆనుకోవాలి, నేను దేవుని మందిరాన్ని ఆనుకోవాలి. కింది నుంచి నేను పైకి చెప్పాను, పైనుంచి మీరు కిందికి చెప్పుకోండి. మొదటిది ఏంటి? దేవుని మందిరాన్ని ఆనుకోవాలి. రెండవది వాక్యాన్ని ఆనుకోవాలి. మూడవది ప్రేమను, సమాధానం, ఐక్యతను, బంధాన్ని ఆనుకోవాలి. ప్రతిష్టతను ఆనుకోవాలి. వాగ్దానాలను ఆనుకోవాలి. దైవ సేవకుల్ని ఆనుకోవాలి. దేవుడు ఈ మాటలన్నిటినీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం.